శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం వరిగొండ గ్రామం తోటపల్లి గూడూరు మండలం ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం జంగమ సేవా సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమం ఉంటుందని కార్పొరేటర్ చేజర్ల మహేష్ తెలిపారు. వీరశైవ కళ్యాణ మండపంలో పత్రికా సమావేశం నిర్వహించారు. 12వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనభోజన మహోత్సవ కార్యక్రమానికి వేలాదిగా జిల్లాలోని జంగమ కులస్తులు తరలి రావాలని వనభోజన మహోత్సవ గౌరవ అధ్యక్షులు గంధవల్ల దశరథ రామయ్య, వనభోజన మహోత్సవ కమిటీ జిల్లా చైర్మన్ మరియు నెల్లూరు 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు, జిల్లా సెక్రటరీ పంచాక్షరి మల్లయ్య కోరారు. గోపూజ, పరమశివునికి అభిషేకం, ఎస్ఎస్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు మెడికల్ క్యాంప్, చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ చాగనం గౌరీ శంకర్ ఎండి సహకారంతో అందరికీ ల్యాబ్, రక్త పరీక్షలు, శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కమిటీ పరిచయ వేదిక, దాతలకు సన్మాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కల్పం రమేష్, ఉద్దండి అమరలింగం తదితరులు పాల్గొన్నారు. మరియు నెల్లూరు నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిరెడ్డి గారు, వీరందరూ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పై కార్యక్రమంలో దిగ్విజయం చేస్తారని కోరుచున్నాం. మరియు ఇందులో విశిష్ట అతిథులుగా శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామీజీ వారు పాల్గొంటారు. మరియు అదేవిధంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీమతి కోడూరు రాజేశ్వరమ్మ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోడూరు శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొంటారు. వీరందరి ఆధ్వర్యంలో మన జంగమ కులస్తులందరూ కూడా ముఖ్యంగా పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని పై కార్యక్రమాన్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఎవరైతే అందరూ అక్కడికి హాజరవుతున్నారో వారందరికీ కూడా వివాహ పరిచయ వేదికను కూడా పరిచయం చేస్తున్నాం. జనరల్గా వివాహ పరిచయ వేదిక అంటే చాలా మంది డబ్బులతో కూడుకున్న విధంగా ఇచ్చేస్తుంటారు. కానీ మన జంగమ సేవా సంఘం తరఫున ఉచిత వివాహ పరిచయ వేదికని పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే అక్కడికి వస్తున్నారో పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, లక్కీ డిప్ ద్వారా అంటే వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా లక్కీ డిప్ ద్వారా వాళ్ళకి బహుమతులు కూడా కేటాయిస్తున్నాము. కాబట్టి మన నెల్లూరు జిల్లా నలుమూలలో ఉన్న మన జంగమ కులస్తులందరూ కూడా పై కార్యక్రమానికి విచ్చేసి పై కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన జంగమ సేవా సంఘాన్ని ఇంకా వృద్ధులకు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మా జంగమ సంక్షేమ సంఘం నుంచి కుల పెద్దలుగా గౌరవనీయులు గంధవల్ల దశరథ రామయ్య గారు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ప్రెసిడెంట్గా. వారు వయోవృద్ధులైనందువలన వారిని గౌరవాధ్యక్షులుగా ఏర్పాటు చేసి ఆ ప్లేస్లో మన చేజర్ల మహేష్ 20వ వార్డు కార్పొరేటర్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శిగా పంచాక్షరి మల్లయ్య గారిని, ముత్యాల పిచ్చయ్య గారిని, ఈ విధంగా తదితరులందరినీ కూడా కమిటీ పెద్దలుగా నిర్ణయించి అమరలింగం గారిని, రమేష్ని గౌరవ సలహాదారులుగా నియమించడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జంగమ గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు వాళ్ళందరికీ కూడాను సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. దాంట్లో దాదాపు 100 మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడాను ఇక్కడ సన్మానం జరుగుతుంది. అదేవిధంగా దాతలకు కూడా సన్మానం జరుగుతుంది. పత్రి వీర బ్రహ్మయ్య స్వామి గారు కూడా ఆస్థాన విజయదుర్గ ఆస్థాన పీఠాధిపతులు, వారు కూడా విచ్చేస్తారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ తదనంతరం వనభోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం చైర్మన్ అయినటువంటి కోడూరు రాజేశ్వరి గారు, వారి భర్త గారైనటువంటి కోడూరు శ్రీనివాసరెడ్డి గారు, చిన్న బాబిరెడ్డి గారు దీనికి సహకరించడం జరుగుతుంది. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.